నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మన తలరాత ముందే రాసున్నప్పుడు ఇక జ్యోతిష్యం చెప్పించుకోవటం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందంటారు? అంటే మార్చలేము కదా, తలరాత అన్నది మార్చలేము, జరగాల్సింది ఎలాగో జరుగుతుంది. జ్యోతిష్యం చెప్పించుకోవటం వల్ల టెన్షన్ తప్ప ఏమి పరిహారం ఉంటుందంటారు? అంటే కొన్ని రకాల రెమెడీస్ చెప్తూ ఉంటారు కదా జనరల్గా, అంటే ఈ పరిష్కారం చేసుకోవచ్చు, అంటే ఇప్పుడు టైం బాగాలేదంటే ఇట్లా చేసుకోవచ్చు. నిజంగా వాటి వల్ల ప్రయోజనం ఉంటుందా? వాటి గురించి అన్నీ కొంచెం క్లియర్గా తెలియజేస్తారా? చాలా సంతోషంగా తల్లి. ఇది నేను ప్రారంభించే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీకు తెలిసి జ్యోతిషానికి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? చాలా ఎవరెవరు ఏ రకంగా చూస్తున్నారు? అంటే కొంతమంది చేయి చూసి చెప్తారు, కొంతమంది తలరాత అదే ఫేస్ చూసి చెప్తారు, ఫేస్ రీడింగ్ అని, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ బట్టి, పుట్టిన టైం బట్టి ఇట్లా అంతా కుండలి వేసి చూస్తారు చెప్తారు. అట్లా గవ్వలు కూడా వేసి గవ్వల చెప్తారు. శాస్త్రము ఇవి తెలుసు గురుగారు నాకైతే. అమ్మా, ఒక మనిషి జాతకంలో ఈ డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది ఉంటుంది కదా, కుండలి 50% ఉంటుంది, అందులో 50% ఉంటుంది. అంటే 50% తెలుస్తుంది అంటారు దానివల్ల. ఓకే. తలరాతలో 10% ఉంటుంది. ఓహో, అంటే ఫేస్ రీడింగ్ ఓన్లీ 10%. 10%. విన్నారా? హస్తరేఖలు, హస్తనాడి, నాడీ జ్యోతిషం వినే ఉంటారు మీరు. విన్నాను గురుగారు. హస్తరేఖలు, హస్తనాడి కలిపి 10%. ఎంత అయింది? ఇక్కడికి 70%. 70. 10% గవల శాస్త్రం. ఓకే. ఎంత? 80% అయింది. 10% ఇప్పుడు చాలామంది న్యూమరాలజిస్ట్, సంఖ్యాశాస్త్రం. అవును గురుగారు. 10% ఉంటుంది. ఓకే. టోటల్ ఎంత అయింది ఇక్కడ మీకు? 90%. ఇంకొకటి వచ్చేసేసి ఏంటంటే అమ్మ తల్లి, కొంతమంది అరికాలు కూడా చూసి చెప్తారు కదా. అదే అరిపాద, అందులో 5% ఉంటుంది. 5%. అందులో ఓన్లీ 5% ఉంటుంది. ఓకే. ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఆ 5% ఎక్కడిది, ఎలా, ఏంటి అనేది చెప్పము. ఓకే, చెప్పకూడదు. ఎందుకంటే ఈ 5%లో మరణ సంకేతికాలు ఉంటాయి. సో అందుకోసం దీన్ని వీటిలలో చెప్పండి. దీన్ని ఏం చేస్తామంటే గండ దోషాలు అని చెప్తాం మేము. ఈ 5% మన కుండలిలో కలిసే ఉంటుంది ఎక్కువగా, దాన్ని 55% కింద తీసుకోవాలి మనం. మీరు ఇప్పుడు ఎలా చెప్తారు గురుగారు? జనరల్గా ఇప్పుడు మీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవటానికి వచ్చారనుకోండి. అమ్మ, నేను వాస్తవానికంటే గ్రహ కుండలి చూస్తాను, ఓకే, ముఖవర్చస్సు, గవ్వల శాస్త్రము, హస్తనాడి, సంఖ్యాశాస్త్రము, ఇవన్నీ చూస్తాను. మీ దగ్గరికి జ్యోతిష్యం అని వస్తే ఈ అన్ని కలిపి చూస్తారా ఒక్కళ్ళకి, లేకపోతే సపరేట్ ఉంటుంది? అంటే అమ్మ, ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు తల్లి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు ఎప్పుడు పుట్టారో మీకు తెలియదు, టైం తెలియదు. వాళ్ళకు మాత్రమే గవ్వల శాస్త్రం కానివ్వండి, లేకపోతే ముఖవర్చస్సు కానీ చూస్తాము. ఓకే, అర్థమైంది గురుగారు. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వెళ్తాం. ఓకే. గవ్వల శాస్త్రంలో ఉన్న ముఖవర్చస్సులో ఏమన్నా తేడా వచ్చినప్పుడు హస్తనాడి పట్టుకుంటాము. ఓకే. కొందరు ప్రశ్నాశాస్త్రం కూడా చెప్తుంటారు. ప్రశ్నశాస్త్రం వేరు తల్లి. ప్రశ్నశాస్త్రానికి జాతకానికి సంబంధం లేదంటారు. ఇప్పుడు ప్రశ్నశాస్త్రం అనేది దేనికి అని అంటే దొంగల్ని కూడా దొరకపట్టవచ్చు. అవునా? మీకు ఎగ్జాంపుల్, మీరున్నారు, మీరు మీ ఇంట్లో బంగారం పోగొట్టుకున్నారు. బంగారమో లేకపోతే డబ్బులో ఏదో ఒక వస్తువు ఎక్కడైనా పెట్టారు, మర్చిపోయారు, అది మీ కెమెరామెన్ చేతిలో ఉంది. ఎగ్జాంపుల్గా మీరు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే హలో అనే గిబ్దాలు ఏం వాడకూడదు. ఓకే. వెంటనే ఫోన్ ఇలా లిఫ్ట్ చేయగానే ఇక్కడ చెవి దగ్గర పెట్టుకునేటప్పుడు ప్రశ్న, ఇదొక్కటే మాట రావాలి. ఈ ప్రశ్న అనేది అనగానే ఒక 5 నిమిషాల పాటు మేము మౌనంగా ఉంటాము, మాట్లాడకుండా. ఎందుకంటే అప్పుడు ఏంటి, లెక్కలు వేసుకుంటాము. అమ్మ, ఫలానా బంగారం పోయిందా, ఫలానా వ్యక్తి ఈ రంగులో ఉంటాడు, ఆ రోజు ఈ రంగు బట్టల్లో ఉన్నాడు అని చెప్తాము. లేదా అమ్మ, మీరు మీ చీరల్లో పెట్టుకున్నారు, అక్కడ దాచుకున్నారు, అక్కడనే ఉంటుంది, వెతకండి. ప్రశ్న అని ఆ క్వశ్చన్ చెప్పాలా గురుగారు?
ఓన్లీ ప్రశ్న అంతే, అంతకు మించి వేరే ఏం వాడకూడదు. మీరే చెప్పేస్తారా? ఏం అడగాలి అనుకున్నామో కూడా చెప్పేస్తారు తల్లి. ఒక మనిషి ఇంట్లో నుంచి తప్పిపోయాడు, వెళ్ళిపోయాడు, ఆ విషయంలో అడిగేసరికి జీవమున్న ప్రశ్న, ఇవి జీవార్థ ప్రశ్న, ఇవి జీవమున్న ప్రశ్న. అంటే ఇంకొకటి, ఇది ఎప్పటిలోపు ఉదయము 6 నుంచి మధ్యాహ్నం 11:30 వరకే, ప్రొద్దున 11:30 వరకే. 11 నుంచి మళ్ళీ సాయంత్రం వరకు మీరు ఎప్పుడు ప్రశ్న అడిగినా తప్పుగా వచ్చేస్తుంది. ఓకే, పొద్దున పూటనే కరెక్ట్ టైంలోనే ఈ ప్రశ్నా భాగాన్ని తీసుకోవాలి. ఇంతే తప్ప ఈ ప్రశ్నా భాగంలో శాస్త్ర విధులు నడవవు. అయితే ఈ ప్రశ్నా భాగంలో మనకు శాస్త్ర విధి అంటున్నారు, జాతక విధానాలు నడవవు. ఈ ప్రశ్నా భాగంలో మీరున్నారు, మీరు ఒక పని మీద వెళ్తున్నారు, మళ్ళీ ఫోన్ చేసి ప్రశ్న అనగానే నువ్వు వెళ్ళే పని విజయవంతంగా అవుతుందని వెళ్ళండి. అలా ఆటోమేటిక్ మీకు తెలిసిపోతుంది. అంటే ఆ ప్రశ్న ఆ లెక్కలు వేసుకుంటే ఇప్పుడు నేనున్నాను, అడిగిన టైం బట్టి నేనున్న తూర్పు ముఖంలో కానివ్వండి, దక్షిణ ముఖంలో, పశ్చిమ ముఖంలో ఉన్నాను, ప్రశ్న స్వచ్ఛంగా వస్తుంది. అదే ఉత్తర ముఖంలో ఉన్నానే అనుకోండి, ఆ ప్రశ్న రాదు. అవి కూడా ఉంటాయి, అన్ని లెక్కలు ఉంటాయి. ఇవన్నీ లెక్కలు చూసుకోవాలి. అర్థమైంది గురుగారు. అర్థమైందా? అందుకోసం మనం అడిగే ప్రశ్న మంచిగా లేదు, మళ్ళీ దీన్ని నేను మర్చిపోయాక 2-3 రోజులు ఆగి నువ్వు నాకు ఫోన్ చేయి, మళ్ళీ సాయంత్రమే చేసావనుకో నాకు గుర్తుంటుంది కాబట్టి అది నేను చెప్పలేను, ఎందుకంటే అప్పుడు నేను ఉత్తర ముఖంలో ఉంటాను. ఈ ఉత్తర ముఖంలో ఉన్నప్పుడు ప్రశ్న రాదు. అర్థమైంది గురుగారు. ఓకే. ఏంటి అని అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధి తత్వాల్లో చూస్తాము. అర్థమైంది. అయితే ఇప్పుడు జ్యోతిష్యం చెప్పించుకుంటారు, దానివల్ల ఏంటి పరిహారం, ఏంటి ఉపయోగం? అంటే మీకు ఏ రకమైన పరిహారం జ్యోతిష్యంలో కావాలనుకుంటున్నారు? అంటే అలాని కాదు గురుగారు, ఇప్పుడు జనరల్ గా అడుగుతున్నా నేను. ఇప్పుడు కాలసర్పదోషము ఉండేది మనకు జాతకంలో తెలుస్తుంది, కుజదోషం ఉండేది జాతకంలో తెలుస్తుంది, వివాహం ఎప్పుడయ్యేదనేది జాతకంలో తెలుస్తుంది. తెలిస్తే ఆల్రెడీ దోషాలు ఉన్నాయి, వాటికి పరిహారాలు చేయటం వల్ల నిజంగా నివృత్తి కలుగుతుందంటారా? మీరు అలా అడుగుతున్నారా? నేను డైరెక్ట్ ఎవరి దగ్గరకు కాదు, నాది సొంతది నేనే చెప్తున్నాను. నేను ఒక కాలసర్ప దోషస్తుంది మీకుంది. ఓకే. నాకు నరాలకు సంబంధించిన వ్యాధి వస్తుంది అనేది నాకు క్లియర్గా చూపించారు జాతకంలో. కరెక్ట్గా నాకున్న 13వ ఏట నాకు కాళ్ళు చేతుల్లో నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి జీబీ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చింది. నరతల్లి అంటే దాని పరిష్కారం చేసుకోవాలి. నాకు 13 ఏళ్ళు నేను వేద పాఠశాలలో ఉన్నా. నాకు ఈ జబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా నరాలకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి నేను సర్పదోష పూజ 41 రోజుల పాటుగా దీక్షగా ఉండి చేసుకోవాలి. అసలు ఖర్చు బాగానే వస్తుంది తల్లి. దీనికి ఎంత ఖర్చు అంటే దగ్గరలో అసలు ఊహించినంత రేంజ్ ఖర్చు వస్తుంది. అది ఎంత అనేది నేను చెప్పలేను, అంత ఖర్చు పెట్టుకొని నేను చేసుకున్నాను. అప్పటి నుంచి నాకు ఎటువంటి నరాల బలహీనత లాంటివి అయితే నాకేం కనిపించలేదు, అసలు అది లేదు. 41 రోజుల్లో తగ్గిపోయిందా గురుగారు? 41 రోజులు దీక్ష గావించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మన ఇంట్లో సర్పాలను ఆ శాస్త్రంలో ఉన్న విధానంతో తయారు చేయాలి. అయితే కొంతమంది కాళహస్తి, కాళేశ్వరం, లేకపోతే దేవాలయంలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం పూట అలా అభిషేకం ఎన్ని నెలలైనా చేసుకుంటూ ఉండాలి. ఇదొక్కటి నేను చేసేసుకున్నా, నాకు సెట్ అయిపోయింది. అంటే ఇట్లా జాతకాల్లో మనకి ఏదైతే ఉంటుందో అది స్పష్టంగా అందులో తెలిసిపోతాయి. తెలిసిపోయేసరికి దాన్ని బట్టి మనం ఏ పరిష్కారం చేసుకోవాలో ఆ పరిష్కారం చేసుకుంటే వారికి అన్నీ సక్రమంగా సాగుతూ ఉంటాయి. ఓకే, అంటే మనకి అసలు దేని వల్ల కష్టాలు వస్తున్నాయో తెలిస్తే కనుక దానికి ఖచ్చితంగా పరిహారం ఉంటుంది. ఆ పరిహారం చేసుకుంటే నివృత్తి జరుగుతుంది. ఓకే గురుగారు. మీరు అలా అంటే రీసెంట్గా నా దగ్గరకు ఒక అబ్బాయి జాతకం వచ్చింది, పెళ్ళి ఎప్పుడవుతుందో చూడండి అన్న. అమ్మాయి పిల్లవాడికి ఆల్రెడీ పెళ్ళయింది, 1 కాదు 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ అబ్బాయికి 5వ పెళ్ళికి అమ్మాయి కుదిరిపోతుంది, అదే పర్మనెంట్ ఉంటుంది అని అన్న. అవునండి, ఇప్పటికి 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి బాబుకి, 4వ పెళ్ళి చేయడానికి చూస్తున్నాము. ఇంకొంతమందికి క్లియర్గా చెప్తున్నా, ఈ జాతకాలలో కూడా తేడా వస్తే ఇన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాలి, చాలా సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాలి.
అదేంటి ఇది ఇంకా పెళ్ళిళ్ళు జరగకుండా ఉండడానికి మొదలు ఎప్పుడైతే వివాహం ఆచరించాలనుకుంటున్నావో అప్పుడు నీ జాతక కుండలి ఏదైతే ఉంటుందో దాన్ని క్షుణ్ణంగా చూసుకుంటే క్షుణ్ణంగా పరీక్షించుకుంటే వారికి ఎటువంటి దరిద్రం అనేది రాకుండా మొదలే నివారణ చేపించి వివాహం ఆచరించవచ్చు. ఓకే. ఏ పరిష్కారాలు లేకుండా ఏం లేకుండా మా వాళ్ళు అనుకుంటున్నారు, పోతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఎంగేజ్మెంట్ వివాహం అయిపోతుంది. పూర్వము ఒక వివాహం ఆచరించాలి అని అంటే 6 మాసాల వ్యత్యాసాన్ని ఉంచేది. పైగా లగ్నపత్రిక రాసేటప్పుడు పిల్లవాడి దగ్గర పిల్ల ఉండొద్దు, పిల్లవాడి దగ్గర ఉండకూడదు, అబ్బాయి ఉండకూడదు, అలా ఉండేది. ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఫోన్లు వచ్చేసినాయి, పెళ్లి చూపుల్లోనే ఉంటున్నారు, చూసుకుంటున్నారు, నచ్చితే ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు, 24 గంటలు మాట్లాడుతున్నారు, పెళ్ళైన తర్వాత గొడవలు అవుతున్నాయి. అవునంటారా? అవును గురుగారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఇప్పుడు అతనికి మీరు జాతకం చూసినప్పుడు 5 పెళ్ళిళ్ళు అవుతాయి, 5వ అమ్మాయి ఉండిపోతుంది అని తెలుసు. అది మీకు ఫస్ట్ మ్యాచ్ చూసేటప్పుడే మీకు చెప్పారు అనుకోండి, ఏమైనా పరిహారం ఉంటుందా అలాంటి? వాళ్ళు మొదటి మ్యాచ్కి నా దగ్గరికి రాలేదు. రాలేదు, వాళ్ళు ఈ మ్యాచ్కి మాత్రమే నా దగ్గరకు వచ్చారు. అర్థమైంది గురుగారు. ఈ విషయంలో అది కూడా ఎలా అంటే, వేరే వాళ్ళు నువ్వు ఫలానా గురువు గారు ఉంటారు నరసంపేటలో, ఆయన దగ్గరికి వెళ్ళు, నీకన్నీ ఆయన క్షుణ్ణంగా చెప్తాడు అని అన్నాడు. ఆయన మొదలు నన్ను టెస్ట్ చేయడానికి ఫోన్ చేశాడంట. తర్వాత నేను కోపం వచ్చి, ఎందుకే మీకు ఇలాంటి దౌర్భాగ్యమైనది పడుతున్నది, టెస్టుల కోసం ఫోన్ చేసేది కాదు, ఇది జీవితాలు. నీ కొడుకు జీవితం చిన్న భిన్నమైన తర్వాత నువ్వేంది ఆయన నన్ను పరీక్షించేది, ఫోన్ పెట్టేయని సీరియస్ అయ్యా నేను. ఫోన్ పెట్టేసే సీరియస్ అయ్యాను. వివాహ విషయంలో అశ్రద్ధ వహిస్తే అది ఎంత దూరమైనా వెళ్తుంది. అవును గురుగారు. అన్నారా? 4వ దానికి నా దగ్గరికి వచ్చాడు. అదే మొదటిది దానికి చూపించుకునే వాడి దగ్గర క్షుణ్ణంగా చూపించుకుంటే తప్పేముంది తల్లి? నేను అంటున్నది అంటే అప్పుడు మీరు ఏమైనా పరిహారం చేయగలరా అంటున్నా. మొదటి దానికే చెయ్యాలి పరిహారం అనేది, మొదటి వివాహానికే చెయ్యవచ్చు. ఇన్ని పెళ్లిళ్ళు అయిన తర్వాత చేసేది అది పరిహారం ఎందుకు అవుతుంది? అవును, అంతే అడుగుతున్నా గురుగారు. అంటే చూస్తున్న వాళ్ళకి కొంచెం అనుమానం ఉంటుంది కదా. అనుమానం ఉన్నా లేకపోయినా ఇందులో అడగడానికి తప్పేం లేదు. ఎందుకంటే మొదట్లో ఉన్నప్పుడే మొదల్లోనే తుంచెయ్యాలి అని అంటారు. అది మితిమీదిన తర్వాత తుంచేస్తే లాభం ఏంటి? అర్థమైంది గురుగారు. అవునా కదా? అందుకోసమే ఆచరించే విధానాలు మొదలే మీరు వెళ్ళేటువంటి జాతకస్తులు ఎవరినైతే కలుస్తున్నారో నిజమా అబద్ధమా అనేది మీరు క్రాస్ చెకింగ్ కూడా చేసుకొని అప్పుడు మీరు యథావిధిగా ఆచరించే విధానాలను ఆచరించుకోండి, అన్నీ సక్రమంగా మారుతూ ఉంటాయి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, జ్యోతిష్యం గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. మీరు కనుక ఎవరైనా పర్సనల్ జాతకం చెప్పించుకోవాలి, లేక ఎలాంటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నా కూడా గురుగారిని సంప్రదించాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. మహాదేవ.